నమస్తే అండి అందరికీ. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అట్లు, చట్నీ. ఈ మంచం బెడ్. తిరగమాత గింజలు. మొత్తం నైట్ తిన్నాయి, కడగాల్సినవి. ప్యాన్ రెడీ. వంటగదిలో నుంచి బయట వ్యూ. ఫస్ట్ అట్టు పోని ఎట్లాగ వస్తుందో. ఇలాగే ఇది ఫస్ట్ వేసింది ఎలాగుందో ఇది ఎలాగుందో చూడండి. ఇది ఇంకా దీని మీద ప్లేట్ పెట్టాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అదే లేచింది స్లోగా. ఇది కొంచెం సిమ్ములో పెట్టుకోవాలి. ఇది అట్టు వేసేటప్పుడు ఫుల్ పెట్టుకోవాలి, వేసిన తర్వాత కొంచెం స్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకు కావాల్సిన మోడల్లో వస్తుంది, లేదంటే అతుక్కుపోయింది. లేకపోతే కింద వరకు కాలిద్ది, పైన కాలదు. ఇది రావాలి. ఇది ఫస్ట్ వేసినట్టు. ఇప్పుడు మనం వేసేది చూడండి. ఇది పిండి మొత్తం బాగా నానాలండి. నైట్ మొత్తం బాగా నానితే ఇట్లా గుడకలుగా వస్తుంది. అప్పుడు మీకు దోశ అనేది సూపర్ వస్తుంది. అప్పుడప్పుడు వేసుకుంటే రాదు. ఈ స్టైల్లో ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా ఒక పద్ధతి ప్రకారం తిప్పుకోవాలి. అది
ఎంతసేపు వదిలేయటం. ఒక 2 నిమిషాలు వదిలేసి ఆయిల్ వేసేస్తే ఈ పచ్చడి పుటాని శనగిత్తనాలు ఆ పచ్చడి. పల్లెటూరు సైడు చింతపండు పచ్చడి ఎక్కువ యూజ్ చేస్తారు. మన సైడ్ అయితే చింతపండు ఎక్కువ యూజ్ చేయరు. చింతపండు పుటాని గింజలు వేసేసి దగ్గర దగ్గర 12 రోజులైంది. ఫస్ట్ మా అత్తగారికి బాగలేదని చెప్పి చూడటానికి వచ్చాము. 2 రోజులు 3 రోజులు ఉన్నాము. సరే ఇంకా ఒంట్లో బాగోలేదుగా, ఒక నెల రోజులు ఇక్కడే ఉందామని చెప్పి ఇంటికి వెళ్ళి శనివారం పొద్దున ఇక్కడి నుంచి వెళ్ళాము. అక్కడ మధ్యాహ్నం గిద్దలూరు నుంచి గుంటూరులో మధ్యాహ్నం దిగాం. టానిక్ ఒకటి కావాలంటే ఒమేగా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు లేరు, డాక్టర్ గారు రాసిస్తేనే ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పి శనివారం సాయంత్రం డాక్టర్ గారిని కలవటం కుదరలేదు. ఇంకా సండే వచ్చారు. ఎట్లాగో మార్నింగ్ వచ్చారు, రాసి ఇచ్చారు. కానీ హాస్పిటల్లో కింద ఉన్న షాప్ ఓపెన్లో ఉంది, పైన క్లోజ్ చేసి ఉంది మెడికల్ షాపు. బయట దొరికితేనేమో కనపడలేదు. సరే అని మళ్ళీ మా అత్త ఫోన్ చేసి టానిక్ వద్దు, ఏమొద్దు, మీరు రండి ముందు అన్నారు. సరే అని మళ్ళీ అమ్మటనే బయలుదేరి మండే మార్నింగ్ 5 గంటలకి ఏం ట్రైన్ అది ట్రైన్ ఎక్కేసి ఇక్కడ మళ్ళీ 11:30, 12కి ఇక్కడ దిగాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆమెకి చేతులు కాళ్ళు ఆడటం లేదు. మళ్ళీ ఇక్కడి నుంచి గిద్దలూరు తీసుకొని వెళ్ళి అక్కడ అంబులెన్స్ మాట్లాడి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే మా వల్ల కాదన్నాడు. ఆయన దగ్గర ఇంజక్షన్స్ కూడా లేవు. మళ్ళీ ఇక్కడి నుంచి గిద్దలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కూడా చేతులు ఎత్తేసింది. మళ్ళీ ఇక్కడి నుంచి ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకొని గిద్దలూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం. అక్కడికి తీసుకొని వెళ్తే ఇంకా వాళ్ళు నైట్ ఉంచుకొని లాభం లేదండి, లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ 4th స్టేజ్కి వచ్చేసాం, ఇంకా మనం కూడా చేయగలిగింది ఏం లేదు, రాత్రే తీసుకుని వెళ్ళిపోమన్నారు తెచ్చిన అంబులెన్స్లోనే. సరే ఇంకా మాకు భయం వేసి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి మార్నింగ్ వరకు ఉంచాం. ఇంకా సరే అని చెప్పి మళ్ళీ గుంటూరు నుంచి మార్నింగ్ అంబులెన్స్ మాట్లాడుకొని గిద్దలూరు వచ్చాం. గిద్దలూరు ఇంటి దగ్గరికి రాగానే ప్రాణం పోయింది. దహన సంస్కారాలు అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత 3 రోజుల వరకు అమ్మాయి వెళ్ళకూడదుగా మా మిస్సెస్. సరేలే అని చెప్పి మళ్ళీ 11 రోజులకి మొత్తాన్ని చుట్టాలకి మొత్తం పిలిచి భోజనాలు ఇవన్నీ పెడతారు. ఇంకా సరేలే ఇంకా ఎట్లాగ ఉన్నాగా మావయ్య ఒక్కడే ఉంటాడులే, ఇల్లు కూడా కొంచెం మెయిన్ రోడ్డు మీద పొలాల పక్కనే ఉంటుంది, ఇంకా ఒక్కడే ఉంటాడులే అని చెప్పి ఇంకా 11 రోజులు ప్రోగ్రాం కూడా అయిపోయిన తర్వాత కూడా వెళ్దాంలే అని చెప్పి ఉన్నాం. లేకపోతే 1 month ఉందాంలే అని చెప్పి వచ్చాము. ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయారుగా, 11 రోజుల తర్వాత నేను చూడకూడదంట. ఇప్పుడు ఆ ఫంక్షన్ అయిపోగానే రేపు ప్రోగ్రాం అది మొత్తం చూసుకొని వెళ్ళి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా ఆయన ఒక్కడే ఉంటాడని చెప్పి ఇన్ని రోజులు ఉన్నాం. లేకపోతే 3 రోజులకి అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడే ఉంటాడులే చెప్పి ఉన్నాను కదా అని చెప్పి ఇప్పుడు దాకా ఉన్నాం. అదండి మ్యాటర్, అట్లా జరిగింది. అందుకని ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అది మ్యాటర్ ఈ స్కూటర్. ఇది చూసారా అట్లెట్లాగా వచ్చిందో, మామూలుగా రాలేదు, ఇది అద్దిరిపోయింది. కిటికీలో నుంచి చూపిస్తాను చూడండి. ఇంకా చివర పొలాలు కనపడుతున్నాయిగా, ఇది వంటగది, ఇదేమో బెడ్రూమ్, ఇది మొత్తం వచ్చేసి హాలు. ఇదిగోండి 4 రోజులు ఇక్కడే ఉందాం. ఇక్కడి నుంచి ఇది రాజుపాలెం, ఇక్కడి నుంచి అక్కడికి సరుకులు దొరుకుతాయో లేదా అని చెప్పి మొత్తం తెచ్చుకున్నాం ఉండటానికి. ఆ చివరిది చూపిస్తా చూడండి వ్యూ. ఇదేమో బయటికి, ఇది వచ్చేసి ఇటు బాత్రూమ్ ఉంది, మెయిన్ ఇది ఎంట్రన్స్ బయట. ఇక చివరి వరకు పొలాలే.
ఇంకా బయట వచ్చేసి ఇది మొత్తం గ్రీనరీ. రావటం, పొద్దున్నే లెగవటం, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వాకింగ్ చేయటం, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వాకింగ్ చేయటం, బ్రష్ చేసుకోవటం, టీ తాగటం. పిల్లలు ఉన్నారు, మా మిస్సెస్ వాళ్ళ అక్కయ్య వాళ్ళ పిల్లలు, వాళ్ళు వస్తే వాళ్ళతో కాసేపు షటిల్ ఆడుకోవటం. ఇది ఇంకొకటి బాత్రూమ్. అటు సైడ్ ఇంకొకటి ఒకటి చూపించానుగా, ఇది ఇంకొకటి. అది కొంచెం చిన్నది, ఇది బాగా పెద్దది. ఇది ఇంకొక రూము. ఇవి మొత్తం బట్టలు ఇవన్నీ. ఇంకా దాంట్లో నుంచి ఇటు వచ్చేస్తే ఇది, దీని తర్వాత పక్కనే వంటగది. మీతో మాట్లాడుతూ అట్టు చూడటం మర్చిపోయాను, కలర్ వేసేసుకుంది అట్టు. ఎట్లా వచ్చింది ఓ రకమే. ఇది క్వాలిటీ దోశ. గుడ్డులు, చికెన్, మటన్ ఏం తినకూడదంట. లేకపోతే ఒక అర డజన్ గుడ్లు తీసుకొని వచ్చి, గుడ్డు ఒకసారి ఉల్లిపాయ ఒకసారి రకరకాలుగా వేసామండి. అది ఇట్లా వేసి వదిలేయాలి. వేసేటప్పుడు ఫుల్గా పెట్టుకోవాలి, దాని తర్వాత స్లోగా పెట్టినా పర్లేదు. ఇది కారం, అట్టు కారం ఇడ్లీలో తింటాం కదా, ఇది కూడా సూపర్ ఉంటుంది చేస్తే. అదిరిపోయింది. చూడండి, ఈ బస్తాలు కనపడుతున్నాయి కదా మధ్య మధ్యలో, ఈ వరి తీసినవి. పొద్దున వచ్చేటప్పుడు అన్నం, పచ్చడి, ఏదో ఒకటి కూర ఇంట్లో నైట్ ఉండేది తెచ్చుకొని తింటున్నారండి. ఇంకా సాయంత్రం 4-5 వరకు ఇంకా అంతే ఉంటున్నారు. అవి మొత్తం పట్టాలు ఇవన్నీ మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళు ఏం తినట్లేదు. ఈ చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయి. ఆ చివరేమో కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ చివర అట్టు మాత్రం స్మెల్ అదిరిపోయింది. ఇది మాత్రం సూపర్ వచ్చింది. అదండి, ఇంతవరకు అయిపోయింది. ఇది పిండి కూడా ఖతం అయిపోయింది. ఈ అట్లు ఇంతవరకు వచ్చినాయి. ఇది వచ్చేసి పిండి కంప్లీట్ అయిపోయిందండి. వచ్చేసి పచ్చడి, చేసుకున్న అట్లు, రొట్టె వచ్చేసి సజ్జ జొన్న రొట్టె అంటారు కదా, ఇది నైట్ అన్నం తినకుండా రొట్టె ఒకటి తింటే చాలా మంచిది హెల్త్. ఇదండి, ఇప్పుడు టేస్ట్ చేద్దాం అట్టు చట్నీ. నిజంగా అదిరిపోయింది.
మొత్తం ప్రశాంతంగా తినేటప్పటికి టైం పట్టింది. ఇప్పటికే 13-14 నిమిషాలు అయింది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.